शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహం యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. సింహరాశి వారికి గురు వక్రత్వం మూలకంగా గోచార ఫలం ఎలా ఉంటుంది, గురు ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రత్వాన్ని పొందుతున్నాడు. అంటే వక్రత్వాన్ని పొందుతున్నటువంటి సమయం లోపల మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఫలిత భాగంలో పూర్వ రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత ఇస్తాడు. రాశి మారట్లేదు కనుక నక్షత్రమే మారుతుంది. మృగశిర 1 నుండి రోహిణి 4వ పాదంలో సంచరిస్తున్నాడు. అంటే అదే రాశిలో ఉంటున్నాడు, కానీ వెనక్కి కదులుతున్నాడు, సంచరిస్తున్నాడు కనుక
ఆ మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని కొంత ఇస్తాడు. అయితే ఈ సింహరాశి జాతకులకు గురువు ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అనంటే దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వక్రత్వాన్ని పొందినటువంటి సమయం లోపల 9వ స్థానం యొక్క సంచార ప్రభావం ఉంటుంది. కనుక ఈ రెండు రకాలుగా మనం ఆలోచించినట్టయితే సింహరాశి జాతకులకి గురువు యొక్క అనుకూలత ఉంది. దశమంలో సంచరిస్తున్నప్పుడు పంచమాధిపతి దశమంలో అవుతాడు. 9వ స్థానంలో సంచరిస్తున్న ప్రభావం ఉంటుంది వక్రరీత్యా గనక. పంచమాధిపతి భాగ్యంలో ఉంటాడు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి జాతకులకి ఈ వక్రత్వాన్ని పొందుతున్నటువంటి సమయం బాగా కలిసి వస్తుంది. అయితే ఫలితం ఎలా ఉంటుంది అనంటే, ముందుగా వ్యాపారస్తుల విషయం మనం ఆలోచించినట్టయితే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం చేయాలనేటువంటి మనస్తత్వం కూడాను బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ వక్రత్వాన్ని పొందినటువంటి సమయం కూడాను బాగా కలిసి వచ్చి అదృష్టం మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు బ్లైండ్గా పెట్టుబడులు పెట్టినప్పటికీ ఫలితం అనేటువంటిది మీకు ఉంటుంది. అయితే బ్లైండ్గా పెట్టుబడులు పెట్టడము మంచిది కాదు. అయినప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఎంత ఆలోచించినప్పటికీ ఏదో ఒక విషయం లోపల ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయానమే మనకు అదృష్టం బాగా ఉన్నట్టయితే కలిసి రావడము, అందులో సక్సెస్ జరగడం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే వ్యాపారస్తులకు ఈ పీరియడ్ బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు అంటే ఆల్రెడీ చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయము అంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆదాయం ప్రారంభమవుతుంది. కనుక చదువు పూర్తయినటువంటి వాళ్లకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. మంచి సంబంధాన్ని కుదురుస్తారు తల్లిదండ్రులు. సమాజంలో అందరి సహాయ సహకారాలు కూడాను మీకు బాగా అందుతాయి. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా బాగా అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు 100% అందుతాయి. అంటే వారితో అన్ని రకాలుగా మీరు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సత్ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో విషయం ఏంటంటే, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను చేసేటువంటి పనులు చాలా కలిసి వస్తాయి. కొత్త ఆఫర్స్ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని రకాలుగా కూడాను మీకు మంచి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఈ పీరియడ్ లోపల వ్యవసాయదారులకు కూడాను బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు ముఖ్యంగా ఊహించని ఫలితాలు కనబడుతున్నాయి. అంటే పంటల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కంటే కూడాను ఫలితము ఇంకా ద్విగుణీకృతంగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా శుభ సమయం ఇది. ఈ వక్రించినటువంటి సమయం లోపల వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు అంటే ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి సమయము. ప్రోడక్టు అనుకున్న సమయం లోపల వాళ్ళు తీసుకురాగలుగుతారు. తద్వారా లాభము ద్విగుణీకృతం అవుతుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారి విషయం మనం బాగా ఆలోచించినట్టయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి హైయప్స్తో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అధికారులతో అండదండలు, పూర్వం ఉన్నటువంటి విమర్శలన్నీ కూడాను
దూరమవుతాయి, మంచి గుర్తింపు లభిస్తుంది, అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే పూర్వము అసహనము, భయము అనేటువంటి కొన్ని విషయాలలో మీకు చోటు చేసుకునే అవకాశాలు ఉండినవి. కానీ ఈ పీరియడ్ లోపల అవన్నీ కూడాను దూరమయ్యి మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు, సాహసించి పనులు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అయితే మామూలు పనులకు కూడాను పదే పదే ఆలోచించవలసినటువంటి సమయం పూర్వం ఉండింది, దాని నుండి మీరు దూరం అవుతారు. అంటే మామూలుగా ఒకసారి ఆలోచించినట్టయితేనే మీకు దాని కాంక్లూజన్ అనేది వస్తుంది. మనకు టైం బాగాలేదనుకోండి, అలాంటి సమయంలో మామూలు పనికి కూడాను మనం ఎక్కువ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. మీకు ఈ గురు వక్రగతి మూలకంగా చాలా కలిసి వస్తుంది. అపనిందలు, విమర్శలు ఇవన్నీ కూడాను దూరమవుతాయి. సద్విమర్శ చేస్తుంటారు, అంటే మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా సింహరాశి జాతకులకు ఈ గురు వక్రత్వం మూలకంగా చాలా మంచి ప్రభావం ఉంది. సంచారం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. సద్వినియోగపరుచుకున్నట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.